హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చింతపండు ప్రసాదం పులిహోర అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పండగలకి చేసుకోవచ్చు, లేదంటే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు అండి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చింతపండు తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పులిహోరకి తగినంత వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేసి ఒకసారి ఫ్రై చేయాలి. పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పులిహోరకి. పల్లీలు వేసాక ఒకసారి కలుపుకొని ఫ్రై చేయాలి. మీరు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. మా ఇంట్లో అయితే ఎక్కువ చింతపండు పులిహోర చేసుకుంటాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేయాలి. పప్పులు ఎక్కువ వేసుకుంటే పులిహోర తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇదైతే బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్లో బాగా వేయించిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కలిపి తీసుకోవాలండి. తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేసి ఒకసారి పోపుని బాగా ఫ్రై చేయాలండి. పులిహోర చేయడం కూడా చాలా ఈజీ, మనకి ఫాస్ట్గా తొందరగా రెడీ అవుతుంది. అలాగే ముందుగానే అన్నాన్ని వండి పెట్టేసానండి. అన్నాన్ని కొంచెం పలుగ్గా పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వండేసిన అన్నాన్ని చల్లార్చి పెట్టానండి. చల్లారిన అన్నం అయితే మనకి పులిహోరకి బాగుంటుంది. ఇప్పుడైతే మనకి పోపు కూడా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఇందులో తగినంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే నేను చింతపండు నానబెట్టాను కదండి, చింతపండు రసం అయితే తీసుకున్నాను. 1 కప్పు చింతపండు రసం వేసానండి. చింతపండు రసం వేసి బాగా మగ్గించాలన్నమాట. ఇది దగ్గరికి వచ్చి కొద్దిగా తిక్కుగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుపులో ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ని బాగా పీల్చుకుని టేస్ట్ అనేది పులిహోర సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి ఈ చింతపండు బాగా అయితే మగ్గించాలండి. చింతపండు రసాన్ని చిన్నది బెల్లం ముక్క వేసాను. బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. కానీ చిన్నది బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లం కూడా కరిగిపోయిందండి. అలాగే ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొద్దిగా తిక్కుగా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి వరుసగా పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఈసారి పండగకి ఇలా చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. చూడండి, ఇప్పుడైతే మనకి దగ్గరకు వచ్చేస్తుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వస్తే రెడీ అయిపోయినట్టండి. చూసారా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో రైస్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. రైస్ వేసేసి రైస్ అంతటికి కూడా ఈ మిశ్రమం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. రైస్ వేసి బాగా మిక్స్ చేయాలండి. మన ఛానల్లో పులిహోర ప్లేలిస్ట్ కూడా ఉంటుందండి. నిమ్మకాయ పులిహోర కట్ట ప్రసాదాలు కూడా ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి మరొకసారి కలిపానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.